హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా మార్నింగ్ కళ్యాణం జరిగింది కదా. ఈవినింగ్ బాబావారికి చందనోత్సవం జరుగుతుంది. చూసారా? గంధం మన ముస్లిం సోదరులచే చందనోత్సవం. వారే స్వామివారికి గంధం తీసుకొచ్చి అంతా అలంకరిస్తారు. చూడండి, ఆ గంధం మొత్తం, ఆ ప్యాకెట్స్ మొత్తం పౌడర్ తీసి దగ్గర 2-3 కేజీల గంధం ఉంటుంది. మంచి సువాసనభరితమైన గంధంని వాళ్ళు తీసుకొచ్చి బాబావారికి లేపనంగా చేస్తారనమాట. అలాగే దాంట్లో మంచిగా రోజ్ వాటర్, సుగంధ ద్రవ్యాలతో కలిపి మంచిగా ఆ బాబావారికి సమర్పించే గంధాన్ని ఊరంతా మంచి ఊరేగింపుగా తీసుకెళ్ళి, వారి యొక్క జెండాలతో ఊరేగింపుగా తీసుకొచ్చి తర్వాత నైట్ ఇదంతా కార్యక్రమం ఈవినింగ్ జరుగుతుంది. 5:30కి మొదలుపెట్టారు. ఊరేగింపుగా తీసుకువెళ్ళి వచ్చిన తర్వాత స్వామివారికి బాబావారికి చందనము గంధం పూస్తారు. ఆ తర్వాత అందరి చేత వేలి ముద్రలు వేయిస్తారనమాట. ఎంతమంది వెళ్తే అంతమంది చేత. ఇది అనాదిగా వస్తున్న ఆచారం. శ్రీరామనవమి రోజు బాబావారికి ఇలాగ చెయ్యడం మొదటి నుంచి వస్తుంది. చూసారా? ఆయన కలుపుతూనే ఉన్నారు ఇంకా గంధం. చూడండి, గిన్నె నిండా మంచిగా కలిపి ఆ గంధం మొత్తము తర్వాత ఆ సుగంధ ద్రవ్యాలు అయిపోయిన తర్వాత వాటర్తో బాగా మిక్స్ చేసి చక్కగా పక్కన వెండి ప్లేటు, వెండి గిన్నె పెట్టుకున్నారు కదా. మొత్తం ఆ గిన్నె నిండా సర్ది చక్కగా దాని మీద ఒక మంచి క్లాత్ కప్పి ఆయనే ఊరంతా ఊరేగింపుగా ఆ ప్లేట్ని నెత్తి మీద పెట్టుకొని, తల మీద పెట్టుకొని తీసుకొస్తారనమాట. చూడండి, ఆయన ఎంత నిష్టగా కలుపుతున్నారో కూర్చొని చక్కగా. చూసారా? భక్తి శ్రద్ధలతో బాబావారి మీద ఇంట్రెస్ట్తో. చూడండి, పక్కనే మన పూజారి గారు కూడా ఆయనకి హెల్ప్ చేస్తున్నారు, ఏది కావాలంటే అది. చూడండి ఎంత బాగుందో గంధం. తర్వాత ఈ గంధాన్ని అందరికీ పంచిపెడతారనమాట. ఎవరు అడిగితే వారికి ఇస్తారు. తర్వాత గంధం అంతా ఆరబెట్టి చక్కగా ప్యాకెట్లు చేసి అడిగిన వాళ్ళందరికీ ఆ గంధాన్ని భక్తులకి ఇస్తారనమాట. తెల్లారి అయిపోయిన తర్వాత చూడండి ఎంత బాగుందో కదా. ఇప్పుడు ఆయన చూడండి, ఇందాక నేను చెప్పినట్టు ఆ గంధాన్ని మంచిగా కలిపేశారు. చూసారా? అదంతా గిన్నెకి ఎలా పెడుతున్నారో ఇప్పుడు పెట్టి దాని మీద ఒక క్లాత్ కప్పి చూడండి, కప్పారు కదా. ఆయన వెళ్ళి అక్కడ బాబావారి పల్లకీ ఉంది కదా, పల్లకీ సేవలో అది తీసుకెళ్ళి మేళతాళాలతో ఆ పల్లకీని తీసుకొచ్చి బాబాని ఊరేగింపుగా తీసుకెళ్ళారు. చూసారా? బాబావారికి మంచిగా మేళాలతో కర్పూర హారతి ఇస్తూ అంగరంగ వైభవంగా ఊరంతా తిరగడానికి ఊరేగింపుకి మంచిగా రెడీ చేస్తున్నారు. చూడండి, బాబాని అందరూ మొక్కుతున్నారు. చూడండి, మన పూజారి గారు చక్కగా కర్పూర హారతి ఇస్తున్నారు. ఈ ఊరేగింపుని ఎంజాయ్ చేయండి మీరు కూడా చూసి.
కదా బాబావారి పల్లకి మోయడానికి ఎంతమంది ఆసక్తి చూపిస్తున్నారు. అలాగే బాబావారి పల్లకి సేవ ఊరంతా ఆ చందనంతో ఊరంతా ఊరేగింపుగా బయలుదేరే ముందు మనకి ఇక్కడ అలాగే సీతారాముల వారి విగ్రహాలు కూడా ఊరంతా ఊరేగింపుగా కళ్యాణం అయింది కదా మార్నింగ్ ఈవినింగ్ అందరికీ జనులందరికీ కనుల పండుగ కనిపించడానికి ఊరంతా మంచిగా వీధుల్లో తిప్పుతారనమాట ఊర్లో. అలాగే చూడండి బాబావారి ముందు వెళ్ళడానికి కోసం కోలాటము, డప్పుల వాయిద్యము, అలాగే డిఫరెంట్ వేషాలతో అంటే మనకి ఊర్లో దసరా అప్పుడు డిఫరెంట్ వేషాలతో మనుషులు వచ్చి చక్కగా డ్యాన్స్ చేస్తారు కదా, ఇవన్నీ అరేంజ్ చేశారనమాట. చూడండి కోలాటం ఎంత బాగా వేస్తున్నారు అందరూ. రకరకాల ముందు లోపల ఈ ప్రాసెస్ అంతా జరిగేలోపు బయట వీళ్ళు ఈ కోలాటం అంతా వేస్తున్నారనమాట. వీళ్ళు ముందు బయలుదేరి వెళ్ళిన తర్వాత వీళ్ళ వెనక కోలాటం వాళ్ళు ముందు, వాళ్ళ వెనక డప్పుల వాళ్ళతో పాటు చక్కగా డిఫరెంట్ వేషాలతో వాళ్ళ వెనక శ్రీరాముల వారు, సాయిబాబా ఇద్దరు కన్నుల పండుగ ఊరంతా ఊరేగుతారనమాట. చూడండి బయట అంతా రెడీ చేస్తున్నారు జెండాలతో, మంచిగా ట్రాక్టర్ల మీద స్వామివారిని ఊరేగించడానికి మంచిగా రెడీ చేస్తున్నారు. చూడండి బయట ఎంతమంది ఉన్నారు చూసారు కదా. ఎంతో కన్నుల పండుగ చక్కగా ఉంది వాతావరణం. మీరు కూడా చూసి ఇదంతా ఎంజాయ్ చేయండి. దీని తర్వాత ఊరేగింపుగా వచ్చిన తర్వాత బాబావారికి మళ్ళీ ఆ గంధం అంతా రాసిన తర్వాత అలాగే ఉట్టి కూడా కొడతారు. అది కూడా చూద్దాం. ముందైతే ఈ ఊరేగింపుని ఎంజాయ్ చేసి మీరు కూడా ఆనందించండి, సరేనా? చూడండి. ఇంకెందుకు ఆలస్యం, ఈ కోలాటం మొత్తాన్ని డిఫరెంట్గా వాళ్ళ సాంగ్స్తో భలే చేస్తున్నారు. మీరు ఎంజాయ్ చేయండి.
చూసారుగా. ఇప్పుడు గుడి చుట్టూ 3 ప్రదక్షిణలు చేసి బాబావారు చూడండి, ప్రదక్షిణలు చేసి బాబావారు ఊరేగింపుగా బయలుదేరుతారు. ముందు గుర్రం కూడా ఉంది, చూసి ఎంజాయ్ చేయండి. ముస్లిం సోదరుల ఆచారం ప్రకారం స్వామివారి గుర్రంతో ఊరేగించాలని ముందు గుర్రం కూడా, వారి జెండాలతో పాటు గుర్రం కూడా తిప్పుతున్నారు. చూడండి, చూసి ఎంజాయ్ చేయండి. చూసారా, స్వామివారు 3 ప్రదక్షిణలు అయిపోయిన తర్వాత స్వామివారు అటు నుంచి అటే బయటికి ఊరేగింపుగా వెళ్తున్నారు. చూడండి, కన్నుల పండుగగా ఇప్పుడు మంచిగా ఊరేగింపుతో పాటు మనం ఇందాక చెప్పుకున్న డిఫరెంట్ వేషాల వాళ్ళు ముందు, కోలాటం వాళ్ళు ముందు ఆల్రెడీ డప్పులతో ముందున్నారు. చూడండి, వాళ్ళు ఎంతమంది ఉన్నారో చూసారా, ఎన్ని రకాల డ్యాన్సులతో మనల్ని అలరిస్తూ ఎంత చక్కగా అవకాశంగా ఉంది. ఈ కంపెనీ వరకు మా భజన మండపం నుంచి ప్రత్యేక ధన్యవాదాలు.
నీవా కనవెక్కితివమ్మ ఎన్నికి చేతులు కలవు తల్లి రావమ్మ తల్లి రావమ్మ రావమ్మ దుర్గ రావమ్మ దీక్ష దుర్గమ్మ రావమ్మ తల్లి రావమ్మ దుర్గమ్మ రావమ్మ దుర్గమ్మ రావమ్మ దీక్ష
స్వామివారు ఊరేగింపుగా అసలు ఎంత కన్నుల పండుగ, ఎంతమంది జనాలతో ఊరంతా ఎంత బాగా విహరిస్తున్నారో చూడండి. కోలాటం వాళ్ళ డ్యాన్సులతో, విచిత్ర వేషధారణ వాళ్ళ డ్యాన్సులతో, డప్పుల వాయిద్యాలతో బాబావారు అండ్ శ్రీరాముల వారు, సీతా సమేత శ్రీరాముల వారు మన ఊరంతా మంచిగా డ్యాన్స్తో హోరెత్తిపోతుంది. చూడండి జనమంతా ఎలా ఉన్నారు, ఎంత మంచిగా ఊరేగుతున్నారు చూసారా. పక్కన వెళ్ళే వాళ్ళకు మంచిగా అడ్డం రాకుండా ఊరంతా నీట్గా చూడండి. ఆయన ఆ ఊరంతా ఆ ప్లేట్ని, ఆ గంధం ఉన్న ప్లేట్ని అలాగే ఆ జెండాల మధ్యలో ఊరంతా అలా ఊరేగించి తీసుకువచ్చి స్వామివారికి ఆ గంధం లేపనం చేస్తారనమాట చల్లదనం కోసం. చూడండి వెనక విచిత్ర వేషధారణ వాళ్ళు, ముందు కోలాటం, మధ్యలో బాబావారు శ్రీరాముల వారు ఎలా ఉన్నారో చూసారా. కన్నుల పండుగగా ఉంది కదా. స్వామి గలిరు గలిర మన గర్జన మనకి కై తోడన్నాడే. తోలు 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 రైత, తోలు 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 రైత తోడన్నా. బాబావారు అండ్ సీతారాముల వారు ఊరేగింపుగా అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి మన దేవస్థానానికి వచ్చేసారు. చూడండి అందరూ ఆ పల్లకిని ఎలా మోసుకొని వస్తున్నారో లోపలికి పోటీగా. చూడండి బాబావారు మళ్ళీ మన బాబావారి గుడికి వచ్చేసారు. అలాగే సీతారాములు కూడా అలాగే మళ్ళీ మన గుడికి వచ్చేసారు. చూడండి అందరూ విగ్రహాలు తీసుకొచ్చి చక్కగా బాబావారి ముందు ఎలా పెడుతున్నారో. ఇప్పుడు బాబావారికి ఆయన తీసుకొచ్చిన చందనాన్ని మంచిగా ఇంకా కొంచెం పల్చగా చేసి అందరూ బాబావారికి పెట్టిన తర్వాత దాన్ని ఇంకా పల్చగా రంగరించి అందరి చేత చుట్టూ చూసారుగా. విచిత్ర వేషధారణ వాళ్ళు, కరాటీ వాళ్ళు, డప్పుల వాళ్ళు మంచిగా వాళ్ళు ఒకసారి వాయిద్యాన్ని వాయించి చక్కగా వారు వెళ్ళిపోతున్నారు. ఇక్కడ బాబావారికి ముందు పూజ చేస్తున్నారు చూడండి. ఇప్పుడు మనం ముందు ఆయన ముస్లిం సోదరుల చేత చందనం రాయించి ఆ తర్వాత అందరి చేత చందనం బాబావారికి రాయించే అవకాశం ఇస్తారు. చూడండి కన్నుల పండుగగా ఉంటుంది ఈ దృశ్యం. అందరూ పోటీ పడతారు, నేను రాస్తాను, అందరికీ ప్రతి ఒక్కరికి అవకాశం ఇస్తారు. గుళ్ళో ఉన్న ప్రతి ఒక్కరికి చూసారా. అందరికీ గంధం కూడా బొట్టుగా ఇస్తారు అందరికీ. చూడండి బాబావారికి మంచిగా ఎంత బాగా రాస్తున్నారో మీరు కూడా చూసి. ఆయన ఉన్నారు కదా మన పంతులు గారు, పక్కన ఉన్న ఆయన ముస్లిం సోదరు చేత పూజ చేయిస్తున్నారు చూడండి. చేయించిన తర్వాత చక్కగా చందనంను బాబావారికి ఆయన పాదాల దగ్గర ఫస్ట్ పెట్టి చూడండి. తర్వాత ఆయన లేచి బాబావారికి తలకి చూడండి బుగ్గలకి ఎలా రాస్తున్నారో మీరు కూడా చూసి తరించండి. అందరూ బాబావారికి ఎంత చక్కగా రాస్తున్నారు. ఫస్ట్ ఆయన పెట్టిన తర్వాతనే వేరే ఇంకెవరైనా పెట్టాలన్నమాట, అది ఆచారం. చూడండి ఆయనే అందరికీ పంచి పెడుతున్నారు దాన్ని రాయమని బాబావారికి. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు బాబావారికి గంధం రాయడానికి ఎంత చక్కగా వస్తున్నారు చూడండి. ముందు సీతారాముల వారు చూసారా మంచిగా ఊరేగింపుగా వచ్చి అక్కడ సేద తీరుతున్నారు చూడండి. ఆలయంలో మన నందీశ్వర్ల పక్కన చూసారా అందరు క్యూలో నుంచున్నారు ఆల్రెడీ గంధం రాయడానికి. చూడండి 1 by 1 ఎలా రాస్తున్నారో. ఆ తర్వాత మంచిగా గంధాన్ని రంగరించి వాటర్లో చేతితో ముద్రలు వేస్తారనమాట చుట్టూ ఊళ్ళకి. అది అనాదిగా వస్తున్న సాంప్రదాయం. చూడండి అందరూ వెళ్తున్నారు పైకి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు రాయడానికి. మీరు కూడా చూసి ఆనందించండి. మీరందరూ కూడా శ్రీ సాయి, జయ జయ సాయి, సాయి సాయి అంటూ ఉండండి. ఇప్పుడు మనకి బాబావారు మనల్ని మంచిగా చల్లగా చూస్తారు. మీరు కూడా బాబావారికి గంధం రాసినట్టు ఫీల్ అవ్వండి. ఎందుకంటే
అలా అనుకున్నా కూడా మంచిది, మనకి అది చూసినా కూడా ఎంతో మంచిది అనమాట. ఆ గంధం మనం బొట్టు పెట్టుకుంటే మంచి జరుగుతుందని అందరికీ నమ్మకం. చూసారా ఎంతమంది పిల్లలతో సహా నైట్, ఇప్పుడు కరెక్ట్గా టైం 10 అవుతుంది, ఈ టైంలో కూడా 9:30 10 అవుతుంది, ఈ టైంలో కూడా పిల్లలు కూడా ఎంత ఉత్సాహంగా ఉన్నారో చూడండి బాబావారికి గంధం రాయడానికి, చిన్న పిల్లలు కూడా. అలాగే ఈ గంధం అయిపోయిన తర్వాత, ఈ చందనోత్సవం అయిపోయిన తర్వాత బాబావారికి ఉట్టి కొట్టే కార్యక్రమం కూడా అరేంజ్ చేశారు. అందులో మన ఈ ముస్లిం సోదరు ప్రసాదంగా ఒక స్వీట్ తీసుకొస్తారు, అది కాయిన్స్ పెట్టి ఉట్టి కొడతారనమాట. జై బాలయ్య. తీసావక్క మా ఫోన్ సేమ్ మా ఫోన్ పెట్టనా? రే డబ్బులు ఏరుకోండి, రే డబ్బులు ఏరుకోపోరా, నీ డబ్బులు అయ్యి ఇంకా అయ్యి ఏరుకోపో, అయిపోయి ఉంటాయి కూడా. చూసారా అందరూ డబ్బుల కోసం, ప్రసాదం కోసం ఎలా చూసి కింద వంగి తీసుకుంటూ ఉన్నారు. అంతే మంచి జరుగుతుందని ప్రతి ఒక్కళ్ళని నమ్మకం అన్నమాట. మీరు ఇప్పటివరకు బాబావారి చందనోత్సవము ఊరేగింపుగా, సీతారాముల వారి విగ్రహాలు ఊరేగింపుగా చూశారు కదా. చూసి ఈ కార్యక్రమాన్ని ఎంజాయ్ చేసి ఉంటారు. మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బాబావారి కృపను కూడా మీరందరూ కూడా పొందండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ప్రతి ఒక్కరు ఎంత ఆనందంగా బాబావారికి ఆ టైంలో కూడా ఉండి ఈ కార్యక్రమం అంతా చూసుకొని చక్కగా అందరూ భోజనం చేసి, అందరికీ ఈరోజు కూడా నైట్ కూడా అందరికీ అన్నదానం ఉంటుంది. వచ్చిన అందరికీ ఆ అన్నదానం చూసుకొని ప్రతి ఒక్కరు ఇంటికి వెళ్తారనమాట. మరి మీరు ఈ కార్యక్రమాన్ని చూసి ఎంజాయ్ చేశారు కదా. ప్లీజ్ మీకు కనుక ఈ కార్యక్రమం నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవి మా ఊర్లో ఉన్న డిఫరెంట్ సీతారాముల వారి విగ్రహాలు అన్నమాట. వారి కళ్యాణోత్సవం జరిగింది ఇలాగా. మరి మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్.